మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 28వ తారీఖు లగాయతు జనవరి 3వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో చతుర్గ్రహ కూటమి ధనురాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ చతుర్గ్రహ కూటమి ఒక ఎత్తు అనగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ధనురాశిలో కలవడం, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, కుంభమందు రాహువు, సింహమందు కేతువు, మిథునమందు గురువు. చంద్రుడు ఈ వారంలో మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యారాశి వారికి కొత్త సంవత్సరం ప్రారంభం వేళ చతుర్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఈ రాశి వారికి షష్టరాహు చాలా బలంగా ఉన్నారు. అలాగే చతుర్గ్రహ కూటమి ఉన్నది. రవి, కుజ, బుధ, శుక్రులు 4వ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రబుధులు యోగిస్తున్నారు. చంద్రబలం ఉన్నది, రాహు బలం ఉన్నది. వెరసి 4-5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం మంచిగానే మనం ఊహించవచ్చును. అలాగే చంద్రుడి యొక్క బలం మాత్రం ఈ వారం తక్కువగా ఉంటుంది, కొంతలో కొంత. వారం చివరికి వెళ్ళేసరికి చంద్రుడు పూర్తి స్థాయిలో బలాన్ని పుంజుకుంటారు. వారం ప్రారంభం కొద్దీ, రోజు గడిచే కొద్దీ చంద్రబలం పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చతుర్థ స్థానమందు శుక్రబుధులు ఉద్యోగ వ్యాపారాలపైన, చదువు పైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు. అంటే బుద్ధి కుశలత లేదా స్థిరత్వము లాంటి విషయాలపైన అటు శుక్రబుధులు, రవికుజుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే చతుర్థమందు ఉండేటువంటి పాపగ్రహ సంపత్తి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటుంది. అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్య హానిమ భోజనం అన్నది శాస్త్రం. అటు అర్ధాష్టమ కుజుడు కూడా మానసిక భయానికి కారకుడు. అంటే ఏమి లేకపోయినా ఉత్తనే కూర్చున్న భయం వేస్తూ ఉంటుంది. ఎంతసేపు మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీకు అంత సపోర్ట్ దొరకదు ఇంట్లో. లేదా ఏదైనా ఒకటి మీరు చెప్తే వారి నుండి పాజిటివ్గా రిప్లై రాకపోవడం, ఇటువంటి విషయాలన్నీ కన్యారాశి వారిలో గమనించవచ్చు. అంటే కుటుంబపరమైన విషయాలు, మానసిక సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, ఈ 4 కూడా కొంత ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారంలో ఈ విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో సెలవు ఇవ్వలేదు కదా అని చెప్పి మనం వెళ్ళిపోయి సెలవు పెట్టేసుకోవడం, లేకపోతే పై అధికారులతో తగువ పెట్టుకోవడం, ఇటువంటివి చేయకూడదు. కొంత సామరస్య ధోరణులతోటి ముందుకు మాట్లాడుతూ వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. పై అధికారులతో ఏదైనా మాట పట్టింపులు వస్తే సామరస్య ధోరణిలోనే ముందుకు వెళ్ళాలి తప్పితే దశమ గురుడు ఉన్నప్పుడు మనం ఏమీ కూడా ముందడుగు వేయకూడదు. దానివల్ల మొదటికే మోసం వస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో కుటుంబపరమైన విషయాలు కొంత విరుద్ధంగా ఉన్నప్పటికీ సంతాన సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. కాబట్టి వారి ద్వారా కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడము, శుభ కార్యక్రమాలను చేయడం లాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా కనబడ్డాయి. మరీ ముఖ్యంగా కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.